ఇదిగోండి, మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కారం, ఆవు పిండి, ఉప్పు. కలర్ బాగుంది. మనకి పచ్చడికి టేస్ట్ రావాలంటే అండి, మామిడికాయ సెలక్షన్ చేసుకునేటప్పుడు సువర్ణ రేఖ బాగుంటుంది. సువర్ణ రేఖ లేదంటే మీకు ఇంతకుముందు కూడా చెప్పాను కదా, కొత్తపల్లి కొబ్బరి, అది కూడా వాడతారు. 5 సాయిబ్ అనేది ముక్క పీల్చేస్తుంది. కొత్తపల్లి కొబ్బరి అనేది పీచు ఉంటుందన్నమాట. అలా జలాలని బాగుంటాయి టేస్ట్లు. అయితేనే మనకి ఒక మామిడికాయని బట్టి ఒక ఆవకాయ టేస్ట్ మారుతూ ఉంటుంది. హాయ్ అండి, ఇదే లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఏంటి మామిడికాయ ముక్కలతో ముందు వస్తాను అనుకుంటున్నారా? మీకు అర్థమైపోయి ఉంటుంది ఆవకాయ పచ్చడి పెట్టేద్దామని. ఆవకాయ పచ్చడి ఎప్పుడు కూడా నేను మే మధ్యలో కానీ ఎండింగ్లో కానీ పెడుతూ ఉంటానండి. ప్రతి ఇయర్ అంతే, కొంచెం ఇంచుమించు. కానీ ఈసారి కూడా అంతే. ఇప్పుడు కూడా అంటే ఇప్పుడైతే కొంచెం లేట్ చేస్తానని అనుకోవాలి, ఎందుకంటే ఈ వర్షాలు, ఈ మబ్బుల కింద ఉన్నాయి మే నెలంతా కూడా మాకైతేనే. అంటే ఎండ ఉంది కానీ ఒక్కొక్కసారి ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియట్లేదు. సడన్ గా వాతావరణం మారిపోవడం, వర్షం పడిపోవడం. ఇప్పుడైతే నేను సువర్ణ రేఖ తీసుకున్నానండి ఆవకాయ పచ్చడికి. జలాలు కానీ లేదంటే కొత్తపల్లి కొబ్బరికాయ అంటారు, 5 సాయిబ్ అంటారు, ఇలా రకాలు ఉంటాయి అన్నమాట. లేదా దేశవళి మామిడికాయ అయితే ఇంకా మంచిది దొరికితే కనుక. మాకైతే ఏది ఇప్పుడు కొంచెం తక్కువగానే అనిపించింది మాకు మామిడికాయలు మార్కెట్లోకి రావడం కూడా. ఆవకాయ రకాలు కూడా కొంచెం తక్కువ అనిపించింది. నేను కొత్తపల్లి కొబ్బరికాయ పెట్టాను. 5 సాయిబ్ అనేది కాయ అయితే మటుకి కాస్ట్ ఎక్కువే, దాంతోపాటు నూనె ఎక్కువ లాగేసుకుంటుంది. ఆ ముక్క అయితే డబల్ పడుతుంది అన్నమాట నూనె. ఇది సువర్ణ రేఖ. సువర్ణ రేఖ అనగానే మనకు కొంచెం వాటర్ కింద కొంచెం అదే కొంచెం పులుపు ఎక్కువ దిగుతుంది అంటారు. కాబట్టి ఎండ ఉండగానే, అంటే కొంచెం మబ్బు ఎండ కింద అనమాట. దీన్ని అక్కడ ముక్కలు కొట్టించేసి తీసుకొచ్చేసారండి. నీళ్ళు అవి పట్టుకెళ్ళారు, క్లాత్ అది పట్టుకెళ్ళారు. మా అబ్బాయి అదిని సాయరము మా వారు వెళ్ళారన్నమాట. వెళ్ళి అక్కడ కాయలు అవి కడిగించేసి క్లాత్ పట్టుకెళ్ళి తుడిపించేసి అంటే కొట్టించేసి తీసుకొచ్చారు ముక్కలు అయితేని. నేను ఎప్పుడైతే కొయ్యలేదు ఆవకాయ ముక్కలు అయితేని. ఇప్పుడు వీటిని పై పొర ఉంది కదా, ఇలా జీడు ఉంటుంది. ఈ జీడి తీసి పడేస్తాం మేము. చాలా మంది వేసుకుంటారంట కూడా, మంచిదని హెల్త్కి. ఈ 2 తీసేసి శుభ్రంగా క్లాత్తో తుడిసేసి ఒక అరగంట కానీ ఒక 30 గంట కానీ ఎండలో పెడతాను, ఇదే పల్లెంలోని. ఇప్పుడైతే మా వాళ్ళందరూ సైన్యం రెడీ మాట, ఆవకాయ పచ్చడికి రెడీ అయిపోయారు. హారిక ఒక పక్కన, పరశురాము, సాయిరం ఏమో బయటికి వెళ్ళాడు. ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ తక్కువైనాయి, అవి తెచ్చుకోవడానికి. అంటే ఎల్లుల్లిపాయలు ఉన్నాయి కానీ ఇంట్లో చిన్ని ఉన్నాయి. మనం పెద్ద వేసుకుంటే బాగుంటాయి కదా ఆవకాయలోకి, అందుకని తెమ్మని పంపించాను. మా చిన్నోడేమో వీడియో తీస్తున్నాడు, హారిక ఏమో రెడీ అవుతుంది. ఇంకా హారిక రెడీయా? వచ్చేసేయండి. ఆవకాయ అనగానే భలే ఈ మధ్య అయితే ఆంజనేయ సినిమాలో సాంగ్ బాగుంది కదా, ఆవకాయ ఆంజనేయ సాంగ్ చాలా మంది ఈ మధ్య పెడుతున్నారు. ఇప్పుడు నేనైతే ఇదిగోండి సువర్ణ రేఖ అంటే ఇది ఇలా ఉంటుందన్నమాట. కాయ అయితేని ఇది మనకి పండిన తర్వాత ఫ్రూట్స్ కింద కూడా మనకి మార్కెట్లోకి వస్తాయి. కానీ ఇప్పుడు ఇవి పెద్ద కాయలు మొలని బాగానే వచ్చినాయి. ముక్కలు అయితే టెంకలు అక్కడక్కడ కొంచెం తక్కువ ఉన్నాయి. అలాంటివి మీరు తీసి పక్కన పెట్టేసేయండి, లేదంటే కలుపుకున్నా పర్వాలేదు. అంటే టెంక్ అనేది ఉంటే ముక్క గట్టిగా ఉంటుంది అంటారు, బాగుంటుంది. ఇలాంటివి అక్కడక్కడ తగులుతాయి, ఉన్నాయి. ఇంకా కొన్ని వేసేసి అనమాట, లేకపోతే మొత్తం తీసేస్తే ఇవి కుంచుడు ముక్కలు కూడా అవ్వవు. అంటే 4 కేజీలు ముక్కలు అవ్వవు అని నా ఉద్దేశం అన్నమాట. మేమైతే కొంచెంతో చూసుకుని క్వాంటిటీలో అలా కలుపుకుంటాము. ఇప్పుడు ఏంటంటే మీకు కొలతలతోటి చూపిస్తానండి అసలు ఇది ఎన్ని ముక్కలకి ఎన్ని అనేది. ఇప్పుడైతే నేను ఎండలో పెట్టేస్తున్నాను ఒక అరగంట సేపు, కొంచెం ఎండాలన్నమాట. కొంచెం సువర్ణ రేఖ అంటే తేమ ఉంటుంది, ఆ తేమ గురించి మళ్ళీ ఊట కూడా ఎక్కువ వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ కాయ కాదు ఏ కాయ అయినా సరే నేను ఒక అరగంట సేపు ఎండలో పెడతాను. మొత్తం క్లీన్ చేసేసి ఎండలో పెట్టేస్తామండి. ఇదిగోండి ఎండలో కొంచెం ఒక అరగంట కానీ గంట కానీ పెట్టుకుంటే మంచిది మాట. కొంచెం తేమ ఉంటే ఆరుతుంది అనమాట. అంటే వాటర్ లాగా పచ్చడి అంతా కొంచెం ఊట ఎక్కువైపోయి మనకి అది తేడా వస్తుంది. కాబట్టి నేను ఎండలో పెడతానండి. ఇప్పుడు ఇవి కొలతలు ఎలాగంటే కొంచెం మటండి, ఇది కొంచెం అంటే 4 చీరలు అంటాం మేమైతేని. కొంచెంతో కొలుస్తాము, తూకంతో కూడా మీరు చేసుకోవచ్చు కాటా పెట్టుకుని. మాకు ఇంకా ఇది అలవాటు కాబట్టి ఈ ప్రాసెస్లోనే మీకు చెప్తున్నాను. ఈ కొంచెం మనం మామిడికాయ ముక్కలు తీసుకుంటే కనుక చేరు కారం, చేరు ఆవపిండి తీసుకుంటాము. అలాగే కొద్దిగా మెంతుల పిండి. మీకు తెలుసు కదా ఎల్లుల్లిపాయలు ఎక్కువ ఇష్టంగా తింటే 1/2 కేజీ ఎల్లుల్లిపాయలు ఒలుచుకుని వేసుకోవచ్చు, లేదంటే 1/4 కేజీ. నేను ఇవి 1/4 కేజీ తీసుకున్నాను. ఒక గుప్పుడు మెంతులు, ఉప్పు తగినంత, కొంచెం పసుపు, వేరుశనగ నూనె. మీకు నేనైతే ఫ్రీడమ్ వాడుతున్నానండి. లాస్ట్ ఇయర్ కూడా నేను ఫ్రీడమే వాడాను. నిజంగా నూనె చాలా కమ్మట వస్తుందో చాలా బాగుంది. అది డబుల్ ఫిల్టర్ అయి వస్తుంది ఫ్రీడమ్ ఆయిల్. అలాగే ఇందులో ఒమేగా 6 ఫ్యాట్స్ ఉన్నాయన్నమాట. చక్కగా కూరల్లోకి పచ్చట్లోకి అయితే ఈ నూనె హ్యాపీగా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను తీసుకున్నాను.
కారం వచ్చేసరికి 3 మ్యాంగో కారం తీసుకున్నానండి. ఇప్పుడు కొంచెం కొలుచుకోవాలి కాబట్టి ఆల్రెడీ అన్నీ తుడిసి పెట్టుకున్నాను అనమాట. ముక్కలు వేసేద్దాం. కొందరు ఏంటంటే ముక్కలు ఎక్కువ ఇష్టంగా తిని ఓట ఎక్కువ వాడరు అన్నమాట. అలాంటప్పుడు మీరు తగ్గించుకొని వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను ఓ రకంగా చెప్పాలంటే తగ్గించాను. అత్తమ్మ గారు అయితే కేజీన్నర వేసేస్తారు కారం. అంటే 3 దవల కారం పట్టేస్తుంది. అంటే ఒక్కొక్కరు ఓట కావాలి, పచ్చడి అన్నం కలుపుకోవడానికి ఎక్కువ ఓట కావాలి, ఎక్కువ ఇంట్లో జనం ఎక్కువ ఉంటారు అనుకుంటే కనుక మీరు కేజీన్నర కారం వేసేసుకోవచ్చు. అలాగే సేమ్ ఆవపిండి కూడా అలాగే వేసుకోవచ్చు. మీరు రెండు ఈక్వల్గా తీసుకుంటారు. అలా కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట. మీకు అర్థమవుతుందని చెప్తున్నానండి. ఇవన్నీ కూడా మాకు ఏంటంటే పిల్లలు వేస్ట్ అయిపోతుంది, అంటే వేస్ట్ అంటే ఉండిపోతుందండి. అలా ఉండిపోకుండా సమానంగా పెట్టుకోవాలనుకుంటే అది కేజీ ఇది కేజీ సరిపోతుంది. ఒకవేళ మీరు 4 కేజీలు కాటా ప్రకారంగా ముక్కలు కొలుచుకుని చూసుకున్నా కేజీ కారం పట్టేస్తుంది, కేజీ ఆవుపిండి పట్టేస్తుంది. మీరు అలా కాటా చూసుకున్నా సరే. ఇదిగోండి కొంచెం ముక్కలు పడిపోతున్నాయి. ఇంకా ఇంకో అడ్డెడు ముక్కలు ఉంటాయి అంతే. 2 కొంచాలు 3 కొంచాలు పడతాం అన్నమాట. మేమైతే ఆవకాయ తగ్గించేస్తాం ఈ మధ్య. ఇంకా పచ్చళ్ళు పెట్టడం అది మాకేంటంటే ఇంట్లో అమ్మాయిలకు పెళ్ళిళ్ళు అయినప్పుడు తొలిసారి పచ్చళ్ళు అత్తగారింటికి పంపుతాం అన్నమాట. పచ్చళ్ళు, పిండి వడియాలు, అన్ని రకాల వడియాలు పెట్టి పంపుతూ ఉంటాం అన్నమాట. అలాంటి ప్రాసెస్లో 3 కొంచాల ఆవకాయ కూడా పంపుతాం. మాగాయ ఆవకాయ ఇలా పెట్టి పంపుతాం అన్నమాట ఆడపిల్ల ఇంటికి. ఇదిగోండి ఇంకా సగానికి వచ్చినాయి. అంటే అడ్డు 2 కేజీలు అన్నమాట. అంటే 4 కేజీలు 2 కేజీలు 6 కేజీలు ముక్కలు అన్నమాట. ఇవి 6 కేజీల ముక్కలైనా మనకి హ్యాపీగా చక్కగా వేసుకోవచ్చు. నేను 4 కేజీలకే చెప్పాను కాబట్టి మీరు కొంచెం ఎగస్ట్రా పెంచుకోండి అంతే కారం. ఇదిగోండి ఎగస్ట్రా వచ్చిన ముక్కలు తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఎందుకంటే అవి వేరేగా నేను ఆవకాయ పెడతాను. బెల్లం ఆవకాయ అంటే పెడుతుంది అనమాట. ముందుగా ఆయిల్ వేసి ముక్కల్ని కొంచెం కాసేపు నానబెట్టి ఉంచుదామండి. ముక్కలకి ఇలా ఉంచడం వల్ల ముక్కలు కొంచెం గట్టి పడతాయి. నేను కేజీ ప్యాకెట్ తీసుకున్నాను. 1/2 కేజీ పైనే వేసేసాను. 3వ రోజుని కలుపుకుంటారు. ఇంకా అలా కాకుండా నేనేంటంటే ఇంకా 3వ రోజుని ఇంకా తక్కువైతే ఉప్పు అది వేసుకుంటారు. నూనె కారం కూడా పట్టితే కారం కూడా వేసుకుంటారు అన్నమాట. ఇంకా నేనేంటంటే మొత్తం అన్నీ ఇంక 3వ రోజు మామూలుగా కలుపుకొని ఉప్పు చూసుకుంటాను అంతే. ఉప్పు ఒకటే కలుపుతాను, మిగతా అన్నీ ఇంకా ఫస్ట్ రోజునే కలిపేసుకుంటాను అనమాట. చూసారు కదా, ఇలాగ ఆయిల్ అన్నీ పట్టించేసి ఉంచుకుంటే సరిపోతుంది మనకి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. దీంతో ఒక 4 గ్లాసులు ఆవు పిండి కూడా వేసుకోవాలండి. ఒక 10 నిమిషాల తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ముక్కలకి నూనె పట్టించేసిన తర్వాత ఇలా వేసేసుకుంటున్నాను. వేసేసుకుని మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది 4 సాళ్ళు అంటే ఇది సాల్ అండి. పావు కేజీ అంటాం కదా అది మాట. అందుకని 4 పావు కేజీలు కేజీయే కదా, కేజీ ఆవుపిండి కదా, అది చెప్పాను అనమాట మీకు. 4 గ్లాసులు దీంతో ఆవుపిండి వేసేసాను. మళ్ళీ కారం కూడా అలాగే వేసుకున్నాం. సేమ్ 2 ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి. లేదు ఓట ఎక్కువ వద్దు అనుకుంటే కనుక ఇంకా మీరు అంటే కేజీకి ఒక పావు కేజీ తగ్గించి కూడా వేసుకోవచ్చు. మాకు ముక్కలు ఎక్కువ ఇష్టమండి, ఓట ఎక్కువ తినాం అని చెప్పేసి అనుకునే వాళ్ళకి మాట అండి. అలా మన నచ్చినట్టుగా ఆవకాయ పెట్టుకోవచ్చు. ఇదే పక్క కొలత ఏమీ లేదు. కొంచెం ఓట ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కలుపుకుంటారు. లేదంటే ఎక్కువ ఇంట్లో మెంబర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఓటది ఎక్కువ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అనుకోండి, ఆవకాయ అన్నం కలుపుకుని ఓటది ఎక్కువ. చాలామంది అప్పుడు పచ్చళ్ళు ఎక్కువ తినేవారు అన్నమాట, కూరలు తక్కువ తిని. అలాంటి వాళ్ళు ఏం చేసేవారంటే కొంచెం ఎక్కువ కలుపుకునేవారు అన్నమాట. ఇదిగోండి ఇంకా ఇలాగే నేను కూడా సేమ్ ఈ 4 గ్లాసుల కారం వేసేస్తాను. నేను 4 గ్లాసులు కారం చూసుకొని ముందే పళ్ళెంలో వేసేసుకుని పెట్టుకున్నానండి. ఆవాలు కూడా రెడీమేడ్లు కూడా దొరికేస్తున్నాయి. నేను కొన్ని ఇంట్లో ఆడుకున్నాను, కొన్ని రెడీమేడ్లు ఇంట్లో ఉన్నాయన్నమాట ఆవపిండి. అది కూడా కలుపుకొని 4 గ్లాసులు పక్కన రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కారం కూడా వేసేద్దాం. ముందు 2 గ్లాసులు మీకు తెలుస్తుందని నేను చూపించాను అనమాట అండి. ఆల్రెడీ నేను అన్నీ రెడీ చేసి పెట్టినాను కదా. ఆవపిండి అండి, సారీ మెంతిపిండి అండి. మెంతిపొడి కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇదిగోండి ఒక గుప్పుడు వేసాను అంతే, పెద్ద ఎక్కువేం కాదండి. ఒక 100 గ్రాములు అనుకోండి, 100 గ్రాముల మెంతులు పొడి చేసుకొని వేసుకోండి. ఎల్లుల్లిపాయలు పావు కేజీ ఎల్లుల్లిపాయలు వేసేసాను.
అలాగే ఒక గుప్పుడు మెంతులు కూడా వేసుకుంటున్నాను. అలాగే చిటికుడు పసుపు కూడా. పసుపు అందుకోమ్మా. ముందు సాల్ట్, ఉప్పు తగినంత, అంటే ఒక 2 సార్లు వేసుకోండి ఉప్పు. 1/2 kg ఉప్పు వేసుకోండి సరిపోతుంది. తర్వాత మళ్ళీ మీరు చూసుకుని వేసుకోండి. చిటికుడు పసుపు. ఇప్పుడు కలుపుదాం. ఆవకాయ అంటే మంచి సాంగ్ కూడా వచ్చింది దీని మీద. పెడదామంటే స్ట్రైక్ పడిపోతుందని సాంగ్ పెట్టట్లేదు, కానీ మంచిగా భలే ఉంది. పచ్చడి కలపడం అంతా కూడా అందులో ప్రాసెస్ అంతా చూపించాడు కదా నాన్న. ఇలాగా మొత్తం అన్నీ కలిపేసుకోవాలి. అత్తమ్మ పెట్టి పచ్చడి అత్తమ్మే నేర్పించారులేండి నాకు పచ్చడి అయితేనే. ఇలా చేయి అలా చేయని దగ్గరుండి అన్నీ కూడాని. అప్పుడు ఆవిడ పద్ధతిలో అయితే అన్నీ కలిపి ఆవపిండి, కారం, ఎల్లుల్లిపాయలు, ఉప్పు, మెంతులు ఇదంతా కలిపి దీన్ని ఈ క్వాంటిటీ రావాలన్నమాట. ఈ క్వాంటిటీ ముక్కలకి క్వాంటిటీ వేసేవారు. పప్పు నూనెతో కూడా పచ్చడి పెట్టుకుంటే బాగుంటుందండి. నువ్వుల నూనె అంటాం కదా, గానుగు నూనె అది మాట. ఇప్పుడు ఇలా కలిపిన దాంట్లో నూనె సరిపోలేదు కదా, చూడండి ఆయిల్ వేసేస్తాను. ఇదిగోండి మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కారం, ఆవపిండి, ఉప్పు. కలర్ బాగుంది. మనకి పచ్చడికి టేస్ట్ రావాలంటే అండి మామిడికాయ సెలక్షన్ చేసుకునేటప్పుడు సువర్ణ రేఖ బాగుంటుంది. సువర్ణ రేఖ లేదంటే మీకు ఇంతకుముందు కూడా చెప్పాను కదా కొత్తపల్లి కొబ్బరి, అది కూడా వాడతారు. 5 సాయిబ్ అనేది ముక్క పీల్చేస్తుంది. కొత్తపల్లి కొబ్బరి అనేది పీచు ఉంటుందన్నమాట. అలా జలాలని బాగుంటాయి టేస్ట్లు అయితేనే. మనకి ఒక మామిడికాయని బట్టి ఒక ఆవకాయ టేస్ట్ మారుతూ ఉంటుంది. ఒక చేతి పెట్టడము కాయని బట్టి కూడా ఆవకాయ టేస్ట్ మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు కుదిరింది. ఆవకాయ పట్టడానికి కూడా ఒక టైం రావాలన్నమాట. ఇదిగోండి జాడీలు అయితే నాకు జాడీలు, గాజు ఐటమ్స్, జాడీస్ అంటే చాలా బాగా ఇష్టం అన్నమాట. చిన్న జాడీలు బాగుంటాయి, నాకు ఎందుకో తెలియదు. కానీ ముందుగా ఇందులో కొద్దిగా అడుగున నూనె పోయాలి. ఒక్క నిమిషం ఒకసారి జాడీ చూసి చూపించినానా. ఇదిగోండి ముందుగా కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. వేసి చూసారు కదండి, ఇంక ఇందులో నూనె పడుతుంది. ఇదిగోండి నేను ఇప్పుడు ఒక ప్యాకెట్ ఫుల్గా వేసాను, 2వ ప్యాకెట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. మనకి తెలిసిపోతుంది. ఇంకా 3వ రోజున కూడా మీరు కావాలితే కలుపుకోవచ్చు. నేను ఉప్పు మాత్రమే కలుపుతాను అనమాట. ఆయిల్ వేసేస్తే ముక్క పాడవకుండా పచ్చడి కూడా బాగుంటుందండి. అందుకని నేను ఇంకా తోడతానే ఇలా కలిపేసుకుంటాను అనమాట. ఈ పచ్చడి అంతా ఎత్తేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. చూపించు. జాడీలో పెట్టుకోండి, లేదంటే ప్లాస్టిక్ దాంట్లో అంత నేను ఎప్పుడు పెట్టలేదండి. ఇన్నేళ్ళు ఆవకాయ పెట్టానంటే ఇంకా జాడీ ఉండవలసిందే. అది ఏమైనా మిస్టేక్ అయ్యి అది ఏమైనా పగిలిందంటే, హారిక చిన్నప్పుడు జాడీ పగలగొట్టిందన్నమాట 1 year పిల్లప్పుడు. అది నడకలు వస్తూ ఉంటాయి కదా, తప్పటి అడుగులు వచ్చినప్పుడు కబోర్డ్లో పెట్టాము. వంటగదిలోకి వెళ్ళి ఒక లాగు లాగింది, ఒక జాడీ పోయిందన్నమాట. జాడీలు ఉంటే చక్కగా జాడీలోనే అన్ని పచ్చళ్ళు పెట్టుకోండి. కారం అది కూడా ఇందులోనే నిల్వ చేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి నేను ఇంక మొత్తం అంతా వేసేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఇంకా జాడీ మూత పెట్టేద్దామండి. పెట్టేసి ఇంకా క్లాత్ కట్టేద్దాం. మా వాళ్ళు చూస్తున్నారు కదా, ఇద్దరు కలిసి హారిక, సాన్వి పాట పాడుతున్నారు అన్నమాట. మరి మీకు వినిపిందామంటే స్ట్రైక్ పడేటట్టు ఉంది కాబట్టి వినిపించట్లేదు. వాళ్ళైతే అదే పాట అన్నమాట. మా సాన్వి అయితే బెరే పడేస్తుంది, మొత్తం రాగం కూడా తీస్తుంది. ఇదండి ఈరోజు అయితే నీ 3వ రోజున మళ్ళీ ఏం కావాలితే అవి చూసేసుకుని కలిపేసుకుని టేస్ట్ ఎలా ఉందనేది నెక్స్ట్ టైం మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో అయితే ఇక్కడతో క్లోజ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోదు. బాయ్ అండి.